గైస్ మనకి ఆర్డర్ బై ఒక కాన్సెప్ట్ ఉంది, దాని గురించి డిస్కస్ చేసుకుందాము. గైస్ జనరల్గా మీరు మ్యాథమెటిక్స్లో 2 టర్మినల్స్ వినింటారు కదా, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి, స్మాలెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ ఉన్నదాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ర్యాండమ్ వాల్యూస్ ఉన్నాయి 4, 2, 7, 1, 8 అని. ఇప్పుడు నేను దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటే మీరు ఎలా పెడతారు, ఇలా అరేంజ్ చేస్తారు అవునా. ఫస్ట్ స్మాల్ వాల్యూ వస్తుంది అండ్ దెన్ నెక్స్ట్ 2, 1, 2, 4, 7, 8. ఈ యొక్క ర్యాండమ్ నెంబర్స్ ఒక అసెండింగ్ ఆర్డర్ ఇదే కదా, ఎందుకంటే స్మాలెస్ట్ నెంబర్తో స్టార్ట్ అయ్యి హైయెస్ట్ నెంబర్తో ఎండ్ అవుతుంది. అలానే డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్. సో ఈ ర్యాండమ్ వాల్యూస్ని డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయమంటే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ వస్తుంది, దాని తర్వాత మనకి లోయెస్ట్ నెంబర్ వస్తుంది. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, మ్యాథమెటిక్స్లో చూసే ఉంటారు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. సో నేను ఆల్రెడీ ఇలా కొన్ని కమాండ్స్ రాసి పెట్టుకున్నా గైస్, టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి వీడియోలో. సో నేను ఈ ఫస్ట్ 3 లైన్స్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ లైన్స్ రన్ అయితే ఏమవుతాయి గైస్, ఒక F1 అనే టేబుల్ క్రియేట్ అయ్యి నాకు దాంట్లో టైప్ ఏముంటుంది, ఇంటీజర్ ఉంటుంది. సో కొన్ని వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయి. ఈ సెలెక్ట్ లైన్ రన్ అయితే మనం ఆ డేటాను చూడొచ్చు. సో ఈ మొత్తం 3 సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సారీ, ఒక F1 అనేది ఆల్రెడీ ఉందంట, F11 అని ఇస్తానండి, F11 అని ఇస్తున్నా. సో ఇది సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్ వచ్చిందా, 4, 2, 7, 1, 8 అని ఉంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గైస్, ఈ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కాన్సెప్ట్ ఎలా వాడాలి అంటే, ఫస్ట్ ఈ సెలెక్ట్ లైన్ ఇస్తాం కదా, సేమ్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఈ పక్కన టేబుల్ నేమ్ పక్కన ఒక స్పేస్ ఇచ్చి ఆర్డర్ బై అని రాయండి. ఆర్డర్ బై అండ్ ఆర్డర్కి బైకి స్పేస్ ఉండాలి, మర్చిపోకండి. ఆర్డర్ బై, మీరు ఏ కాలంని చేంజ్ చేయాలనుకుంటున్నారు గైస్, ఏ కాలం యొక్క ఆర్డర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ కాలం ఏ అవునా. సో ఇక్కడ నేను కాలం ఏ అని పెడుతున్నాను. అయితే మనకి ఇక్కడ 2 ఉన్నాయి కదా ఆర్డర్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, అసెండింగ్ ఆర్డర్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రాక్టికల్గా ఏఎస్సి అని ఒక వర్డ్ ఉంది, అది మీరు ఇవ్వాలి. సో ఆర్డర్ బై కాలం నేమ్ ఏ అని ఇచ్చాను, దాని పక్కన స్పేస్ ఇచ్చి ఏఎస్సి అని ఇస్తున్నా. అంటే దాని మీనింగ్ ఏమి, ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూస్, అంటే ఏలో ర్యాండమ్గా ఉన్నాయి కదా వాల్యూస్ 4, 2, 7, 1, 8 అని, ఈ ర్యాండమ్గా ఉన్న వాల్యూస్ అన్నీ ఎలా కనబడతాయి మనకు అవుట్పుట్లో, అసెండింగ్ ఆర్డర్లో కనబడతాయి. అంటే స్మాలెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ వరకు కనబడతాయి ఒక ఆర్డర్లో. అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేసా, వచ్చాయా గైస్ 1, 2, 4, 7, 8. ఇంతకుముందు ఏమో మనకి ర్యాండమ్గా ఉండిందా, ఓకేనా. సో ఇలాగ మీరు అసెండింగ్ ఆర్డర్ని పర్ఫామ్ చేయాలి. అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏమి, ఏఎస్సి అంటే అసెండింగ్ ఆర్డర్ అని. సో సేమ్ దీన్ని ఇలానే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. డిసెండింగ్ ఆర్డర్కి ఉండే వర్డ్ వచ్చి డిఈఎస్సి, అంతే. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ 3 లెటర్స్ తీసుకున్నారు ఏఎస్సి అని, డిసెండింగ్ ఆర్డర్కి ఫస్ట్ 4 లెటర్స్ తీసుకున్నారు డిఈఎస్సి అని, అంతే. ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తున్నా, డిఈఎస్సి అని. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, హైయెస్ట్ వాల్యూస్ నుంచి స్మాలెస్ట్ వాల్యూ వరకు వస్తాయి. చూడండి, సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇక్కడ వచ్చాయా, 8తో స్టార్ట్ అయింది, 7, 4, 2, 1 ఇలా తగ్గుకుంటా పోయి లాస్ట్లో 1 వచ్చింది. సో అంటే ఇప్పుడు ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉందా. సో ఇలాగ మీరు అసెండింగ్ ఆర్డర్ని, డిసెండింగ్ ఆర్డర్ని పర్ఫామ్ చేయాలి గైస్. మర్చిపోకండి ఈ కీవర్డ్స్ మాత్రం. అసెండింగ్ అంటే ఏఎస్సి, డిసెండింగ్ అంటే డిఈఎస్సి, ఓకేనా. అండ్ మనము ఇది దేని మీద పర్ఫామ్ చేసాం గైస్, ఇంటీజర్స్ మీద పర్ఫామ్ చేసాం అవునా. అలా కాకుండా మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి డేటా టైప్స్, ఫ్లోట్ ఉంది, వార్క్యార్ ఉంది, డేట్ ఉంది, టైం ఉంది, డేట్ టైం ఉంది, ఓకేనా. మీరు కామన్ సెన్స్ వాడితే చెప్పేయచ్చు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఎలా వస్తాయి ఫ్లోట్స్లో, ఈ క్యారెక్టర్స్లో, డేట్స్, టైమ్స్లో అంతా అని. బట్ ఎనీవే నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను, సపరేట్గా ఫ్లోట్కి, డేట్కి, టైంకి ఒక్కొక్క వీడియో సపరేట్గా చేసి నేను అప్లోడ్ చేస్తాను. బట్ మీరు ఈ వీడియోలో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇది కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, టేబుల్ పక్కన ఆర్డర్ బై అని ఇవ్వాలి, ఆర్డర్కి బైకి స్పేస్ ఉండాలి. అండ్ ఆర్డర్ బై పక్కన ఏమి ఇవ్వాలి, మీరు ఏ కాలంలో యొక్క డేటాను అయితే రీఅరేంజ్ చేయాలనుకుంటారో దాని యొక్క కాలం నేమ్ ఇవ్వాలి. ఆ కాలం నేమ్ పక్కన ఏమి ఇవ్వాలి, వర్డ్స్ ఇవ్వాలి. అసెండింగ్ ఆర్డర్ అయితే ఏఎస్సి అని ఇవ్వాలి, డిసెండింగ్ ఆర్డర్ అయితే డిఈఎస్సి అని ఇవ్వాలి, ఓకేనా. అంతే గైస్.